వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తిండి లేకుండా కొన్ని రోజులు బ్రతుకుతాం, నీళ్లు లేకుండా కొన్ని గంటలు బ్రతకగలం, మరి బట్టలు లేకుండా ఉండగలమా అని ప్రసిద్ధ రచయిత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ ఒక కథలో చేనేత కార్మికుల దీన స్థితిని ప్రశ్నిస్తారు. ఎంతమంది ప్రశ్నించినా పరిస్థితుల్లో మాత్రం మార్పు లేదు. ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేనేలేవు. భారత సిల్క్ సిటీగా ప్రసిద్ధిగాంచిన ధర్మవరంలో ఏటా లక్షల చీరలు తయారైనా వారి వెతలు మాత్రం తీరడం లేదు. దళార్లు కోట్లకు పడగలెత్తుతుంటే చేనేత అన్నలు రోజురోజుకు కృంగి కృషిస్తూ 40 ఏళ్లకే కంటి చూపు సత్తువ కోల్పోతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కో పోగు తీసి 6 గజాల చీరను తయారు చేయడానికి ఎంతో శ్రమిస్తారు చేనేత కార్మికులు. మగువలను ఆకట్టుకునే డిజైన్స్, రంగులతో బహిరంగ మార్కెట్లో చీరలు లక్షల ధరలు పలుకుతాయి. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ధర్మవరం చేనేత పట్టు వస్త్రాలు దళారులకు కాసులు కురిపిస్తుండగా నేతకాళ్లకు మాత్రం అర్ధాకలి మిగిలిస్తున్నాయి. ధర్మవరంలో దాదాపుగా 3000కు పైగా సిల్క్ హౌస్లున్నాయి. వీటిలో నేతన్నల ద్వారా తయారు చేయబడిన చీరలు సిల్క్ హౌస్ యజమానులు తక్కువ ధరకి కొంటారు. ఇంకా చెప్పాలంటే వారు నిర్ణయించిన ధరలకే అమ్మాల్సి వస్తుంది. మార్కెట్లో ప్రతి వస్తువుకు ధరను తయారు చేసే కంపెనీలు నిర్ణయిస్తాయి. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఉదాహరణకు ఒక చీర 10,000 రూపాయలకు నేతన్న నుంచి కొంటే దళారులు 30 నుండి 40,000 రూపాయల వరకు అమ్ముతారు. 25 సంవత్సరాల నుంచి ఈ చేనేత వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నామా. ఇక్కడ ఈ ధర్మవరం పట్టణంలో దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చేనేత పరిశ్రమ గత 5-6 సంవత్సరాల నుంచి తీవ్రమైన సంక్షోభంలో పడిపోయింది. అనేక కారణాలు. మొదటిది ఏమంటే ఈ హ్యాండ్లూమ్ పడిపోవడానికి కారణం ఏమంటే ఈ పవర్లూమ్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయి ఈ పవర్లూమ్లో ప్రొడక్షన్ అధికమైపోయి ఏదైతే ఈ 11 రకాల రిజర్వేషన్ చట్టం చేనేత చట్టం ఏదైతే ఉందో దాన్ని యథేచ్ఛగా విచ్చలవిడిగా ఈ పవర్లూమ్లో వైలేషన్ జరుగుతూ ఉండడంతో మా యొక్క వృత్తి మీద ఆ ఎఫెక్ట్ పడుతూ ఉంది. మాకు అదే ఫీవర్ దీంట్లో పెట్టి వేయడం వల్ల ఇది 10 రోజులు పడితే అది ఒక్క రోజులో తయారైపోయేటటువంటి పరిస్థితి. తద్వారా మా ఉపాధి కోల్పోతూ ఉంది. హ్యాండ్లూమ్ అంటేనే అంతర్జాతీయంగా పేరుంది. మరి అట్లాంటప్పుడు ఒకప్పుడు 60,000 చేనేత మగ్గాలు ధర్మవరంలో ఉండేవి. 60,000 కుటుంబాలు ఉపాధి పొందేవి. క్రమేపీ ఆ సంఖ్య తగ్గుతూ వచ్చి ఇప్పుడు 15,000కి ఆ సంఖ్య పడిపోయింది. ఇంకా దీనంగా దిగజారిపోయే పరిస్థితి. మరి మాకు వచ్చే చాలని కూలీలతో మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నాం మా చేనేత కార్మికుల పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాలు మా వైపున దృష్టి పెట్టి మా చేనేతలకు పూర్వవైభవం తెచ్చే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తే చాలా సంతోషిస్తామన్నా. కూలీ గిట్టుబాటు కావడం లేదు, వాళ్ళు వారం ఇవ్వడం లేదు, వేషం ఇవ్వడం లేదు, సరిగ్గా కూలి ఇవ్వడం లేదు. చాలా గందరగోళంగా ఉంది. ఇప్పుడు హ్యాండ్లూమ్ పడిపోతుందా ఏమో అన్నట్లు ఉంది. పౌర్ణమి వచ్చి ఏమైందంటే వాళ్ళు రోజుకు ఓ షీట్ వేస్తారు. వాళ్ళు గిట్టుబాటు అవుతుందేమో, మేము వారానికి ఓ షీట్ అవుతుంది, మాకు గిట్టుబాటు కావడం లేదు. ఎందుకంటే ప్రొడక్షన్ వాళ్ళ ఎక్కువ వస్తుంది, మాది వారానికి ఒక షేర్ అవుతుంది, వాళ్ళకి రోజు షేర్ అవుతుంది. అందుకు మా హ్యాండ్లూమ్ వాళ్ళకు చాలా దుర్భరంగా ఉంది పరిస్థితి. హ్యాండ్లూమ్ బతుకు చాలా దుర్భరంగా ఉంది. అందుకే మేము చాలా ఇబ్బంది పాలవుతున్నాము. మా గురించి గవర్నమెంట్ చర్య తీసుకొని మాకు చేయాల్సిన పరిష్కారం ఏందో చూసుకొని చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక పట్టు చీర తయారీకి జరి, అచ్చులు వంటి అనేక వస్తువుల కోసం 1000 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. వారం నుంచి నెల రోజుల వరకు కష్టించాల్సి ఉంటుంది. కుటుంబ పోషణ దృష్ట్యా నేతన్నలు బహిరంగ మార్కెట్లో వీటిని అమ్ముకోవడం అసాధ్యం. దీంతో వీరు సిల్క్ హౌస్ల బారిన పడుతున్నారు. అరకొరకు కొన్న సిల్క్ హౌస్లు తమ దగ్గర స్టాక్ పెట్టుకుని దేశవ్యాప్తంగా పేరుగాంచిన షాపులకు, మాల్స్కు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు.
ఇందుకు అవసరమైన ముడి సరుకును మరియు తన కుటుంబ పోషణ నేరుగా బహిరంగ మార్కెట్లో విక్రయించడం అసాధ్యమనే చెప్పొచ్చు. అసలే గిట్టుబాటు ధరలు లేక నేతన్నులు కుదేలవుతుంటే భారీ స్థాయిలో ఏర్పాటైన మర మగ్గాల ప్రభావం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. మామూలు చేతి మగ్గంపై ఒక పట్టు చీరను తయారు చేయాలంటే వారం రోజులు పడుతుంది. కానీ మరమగ్గంపై కేవలం ఒక్క రోజులోనే చీర పూర్తి కావడం విశేషం. దీనివల్ల చేనేతలకు రోజువారీ కూలి కూడా లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీరకు వచ్చేసి 18 నోట్లు ఇస్తారు. వారానికి ఒకటి నేర్చుకుంటాము. ఈ ఒకటితో అప్పటికి దీంతోనే మా జీవనం. ఇది మా పరిస్థితి. ఇంతకు మునుపు ఉండే పరిస్థితి బాగా జరుపుకుంటాంటివి. ఒక విధానంగా గెటప్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క కూలికి మాకు జీవనానికి కూడా దుర్బలంగా ఉంటుంది. ఎన్నో ఖర్చులు ఉంటాయి. తల నచ్చ ముక్క నచ్చ ఇట్లాంటివన్నీ పోను బతకాలంటే సాధ్యమయ్యే పని కాకుండా ఉంది. ఇది ఇప్పుడు చేనేత పరిశ్రమ యొక్క విధి. మేము చీర నేస్తే 4,000 రూపాయలు ఇస్తాం. మాకు అది వారం పడుతుంది. డైలీ 500 కూలి పడుతుంది. మాకు ముందుకి ఇంకా పిల్లల భవిష్యత్తుకి దానికి ఎంతమంది చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ పౌర్లంలో ప్యూర్ టు ప్యూర్ నేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని అరికట్టాలి. చీర అవుతుంది. చీర అవడం వల్ల వాళ్ళకి ఒక్కొక్కరికి రోజు 500-300 కూలి పడుతుంది. మాకు 4,000 రూపాయలు ఇస్తాడు చీరకి. 8 రోజులు పడుతుంది చీర. డైలీ 500 రూపాయలు మాకు గిట్టుబాటు కానీ కాలేదు. మాకు స్కూల్లో బాడీలు కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పవర్ లూమ్స్ వాళ్ళు బాగా బతుకుతున్నారు. వాళ్ళ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. పవర్ లూమ్స్ పెట్టుబడి లేకుండా అరికట్టి మాకు హ్యాండ్లూమ్ చేసే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. నాకు ఈ చీర ఎంబోజీ మగ్గం వేస్తాను నేను. వారానికి చీర అవుతుంది. రోజుకి 200 కూలి పడుతుంది. చేనేత పరిశ్రమ అనేది చాలా సంక్షోభం, చాలా అసలు ఏం పరిస్థితి బాగలేదు. దయచేసి ప్రభుత్వం ఏదైనా ఆదుకోండి. వారానికి చీర అవుతుంది. నాకు వారానికి 2,500 వస్తుంది. 200 నుంచి 300 కూలి పడుతుంది. పవర్ లూమ్స్ రావడం వల్ల చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. ప్రభుత్వాలు ఏదైనా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా తప్పకుండా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. అనుమతులకు మించి మరమగ్గాలు లేదా పవర్ లూమ్స్ పై కోట్ల చీరలు తయారవుతున్నాయి. వీటిపై గతంలో కాటన్ టెల్లింగ్ మొదలైన రకాల చీరలు తయారు చేయడం జరిగేది. ఆధునిక రంగంలో వచ్చిన మార్పుల్లో భాగంగా పట్టు వస్త్రాలు కూడా వీటిపై తయారు కావడంతో చేనేత పరిశ్రమ కుదేలయ్యింది. మరమగ్గంపై నేసిన చీర చేతి మగ్గంపై నేసిన ఇంచుమించు ఒకే మాదిరిగా కనిపించడంతో వినియోగదారులు వేలకు వేలు వెచ్చించలేక తక్కువ ధరకు లభించే మరమగ్గం చీరలకే మొగ్గు చూపుతున్నారు. పట్టు చీరలు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మాత్రమే ధరిస్తారు. దీంతో కూడా కొనుగోళ్లు తగ్గాయి. అయితే విదేశాల్లో ఈ చీరలకు చాలా డిమాండ్ ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతీయులున్నారు. వారెక్కడున్నా చీరలకు, మరీ ముఖ్యంగా పట్టు చీరలకు ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి ఈ చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఫారెన్ కు పంపడం ద్వారా లాభాలను పొందవచ్చు. ఇది నేతన్నలకు కూడా మంచి ఆదాయాన్నిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి వారిని ఆదుకోవాలి.